ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన గ్రౌండ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. అవన్నీ తడబాటులోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తలా ఒక పక్క తిరుగుతూ ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడిపోయి వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు. భయమా, వణుకు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వణుకుతోటి తిరుగుతా ఉన్నారు. సార్, ఇవాళ రాజ్యాంగ నిర్మాతకు సంబంధించినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూని కడితే ఆ స్టాచ్యూ కనీసం వీళ్ళు నిధులు విడుదల ఓడటానికి కూడా నిధులు విడుదల చేయలేదండి. ఎంత అవమానం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి అక్కడ ఊర్చి నిరసన తెలియపరచాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయట్లేదు. ఎంతసేపు దోచుకో మొత్తం తినుకో మొత్తం సంపాదించుకోవటమే. వాళ్ళే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, గనులు మట్టి కానించి మైకా దగ్గర నుంచి మొత్తం సిలికాన్ దగ్గర నుంచి దోపిడీ చేసుకోవటం, వాటి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని తాపక ప్యాచప్ అయిపోయటం, ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి. అంతకు మించి వీరు చేసేది ఏమీ లేదు. ఖచ్చితంగా అదేంటి ఎప్పుడు రాస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు 23 మంది 23 మందికి మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారంట, వాళ్ళ ఎమ్మెల్యేలకి, 2 మంత్రులకి. అసలు వీళ్ళ మాట వినేవాళ్ళు ఎవరున్నారు సార్? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపు 10 సార్లు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడినా వారికి నోటీసులు ఇచ్చాం, ఈరకు నోటీసులు ఇచ్చాం, ఎవరు పట్టించుకున్న వాళ్ళు నోటీసులు ఇవ్వడం ఉందా సార్? అసలు మా దాంట్లో ఏదన్నా జరిగితేగా, తప్పు జరిగితేగా ఖచ్చితంగా మా దాంట్లో ప్రాపర్ గా జరగాల్సింది జరిగింది కాబట్టి మాకు నోటీసులు ఇచ్చుకోవటం, లేకపోతే అరవటం, లేకపోతే అని చెప్పేసి రిపోర్ట్లు ఇవ్వటం ఇలాంటివి లేదు. ప్రాపర్ గా జరిగితే ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోతారు చిన్నప్పటి గారు? మీరు ఇప్పటికీ సమీక్షించుకోరా అసలు ఏం జరిగిందని? సార్ ఏమనంటే మిషన్ అంటారు, ఇంక మీకు తెలిసిన భాష అదే, ఇంకా అది ఎవరు ఇప్పుడు మీకు తెలిసిన భాషలో మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాం. తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి భాషలో డ్రగ్స్ క్యాపిటల్ అంటే అలా మాట్లాడలేకపోతున్నాం. మేము అలా మాట్లాడలేమండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకి మంచి చేసింది. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎవరు చేయనంత మంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వ్యతిరేకించారు? మిషన్లు వ్యతిరేకించారు అంటేనే దాన్ని ఒప్పుకోరా మీరు? అదే కదా మీకు మాకు వస్తా ఉంది ఎప్పుడు కూడా. 17 మెడికల్ కాలేజీలు పీపీపీల ద్వారా ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. పీపీపీ ద్వారా ఇవాళ ఇందాక ఆ పేపర్ ఎతుకుతుంది, అందుకని నేను చెప్తా ఉన్నాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక రైతు పని చేసుకుంటా ఉంటే, పొలంలో పని చేస్తూ ఉంటే పక్షవాతం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే సెలైన్ ఎక్కిచ్చేసి పనుకోబెట్టారంటే మనిషి చనిపోయాడు. అదే ప్రభుత్వ కాలేజీలు, అదే మెడికల్ కాలేజీలు మన ఉన్నట్టయితే ఇలాంటివి జరగవనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆలోచనలతోటి కష్టపడి 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆ సీట్లని మా వల్ల కాదు మేము నడపడం కాలేజీలు అని చెప్పేసి ప్రైవేట్ పరం చేసేటటువంటి ఈ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. లేకపోతే వారు ఇష్టం వచ్చినట్టు వారు అమ్ముకోవటం, జేబులో వేసుకోవటం, వీటి